ఈ చర్చిలు కట్టిన మిషనరీస్ వేరు, అప్పుడు మనల్ని పరిపాలించిన ఈ బ్రిటిషర్స్ వేరు. కాకపోతే వాళ్ళిద్దరూ యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు పరిపాలించిన మన దేశం మీదకి దండెత్తి వచ్చిన వాళ్ళు పూర్తిగా ఆయన మాటలు అనుసరించిన వారు కాదనేది ఈ లేఖనాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏంటంటే తెలుసా, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి. ఈ రోజున ఈ యొక్క బ్రిటిషర్స్ బ్రిటన్లో ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో యూకే, అక్కడ ఐక్యరాజ్య సమితి ఉండనందుకు నేను ప్రభును స్తుతిస్తున్నా. ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి 193 దేశాల శాంతి ఒప్పందం చేసుకున్న ఐక్యరాజ్య సమితి అమెరికాలో, యుఎస్లో, న్యూయార్క్లో ఉన్నది.